వచ్చి ఏంటంటే ఇలాంటి డీ స్కేల్స్ అవి చాలా బాగా అమ్ముతుంటారు ఆన్లైన్లో, అది మార్కెటింగ్ చేసి మంచి టెక్నికల్గా కూడా మంచి సౌండ్ పర్సన్ అన్నా. దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయన్నా నాకు, అంటే నా ప్రోడక్ట్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయన్నా. ఎవరి ప్రోడక్ట్ అయినా టెక్నాలజీ ఒకటే కదన్నా. అవునవును, ప్రోడక్ట్ అనేది బ్రాండ్ నేమ్ అనేది ఎవరిది వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చూసుకుంటాం, కానీ టెక్నాలజీ అనేది ఈడియా టెక్నాలజీ కాబట్టి ఇది యాక్చువల్లీ మనం 2021 నుంచి చేస్తున్నాం ఈ టెక్నాలజీని. మీకు ఐడియా ఉండదు. 2021 నుంచి ఇప్పటి వరకు నియర్ అబౌట్ ఒక 600-700 రిటైల్ చేసాం మనం, హోల్సేల్ కాకుండా రిటైల్లోనే 600-700 దాకా అమ్మినాము. సో వీటిల్లో మనకు 90-95% కస్టమర్స్ హ్యాపీగానే ఉన్నారు. రిజల్ట్ మిగతా 5% వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్లో అప్ డౌన్ అవటము, లేదంటే పవర్ ఇష్యూస్ వల్లనో వాళ్ళు కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళది కూడా రీప్లేస్ చేసేస్తున్నాం ఒకటి కూడా, ఎందుకంటే మనం 100% సాటిస్ఫాక్షన్ సర్వీస్ మీదనే వెళ్తున్నాం. సో దీని విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు దీంట్లో మెయిన్గా మనం చూడాల్సింది ఫ్లో అన్న. అంతే, వాటర్ ఫ్లో చెక్ చేసుకోవాలి. ఫ్లోని బట్టి బోర్ వాటర్ ఫ్లో చెక్ చేయకుండా మనం దీన్ని ఇన్స్టాల్ చేసినట్టయితే కస్టమర్ మాత్రం హ్యాపీగా ఉండరు. ఓకే, అది 100%. దాని ప్రికాషన్ని మనం అంటే కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకున్నట్టయితే మాత్రం దీంట్లో సక్సెస్ఫుల్గా ఉంటాం. ఓకే ఓకే. ఏదో ఒక సేల్ అవ్వాలి, 10 సేల్ అవ్వాలి, 50 సేల్స్ అవ్వాలి, క్వాంటిటీలో వెళ్ళిపోయినామంటే మాత్రం రిజల్ట్ రాదు. టార్గెట్ పెట్టుకునేది ఒక్క కస్టమర్ అయినా సరే వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వటమే దీంట్లో మెయిన్